హే ఆల్ వెల్కమ్ టు ప్రతిభ 2.4. సో మీరు తమ్లైన్ చూసుంటేనే మీకు అర్థమైపోయి ఉండొచ్చు ఎక్కడికి వచ్చేసామనేసి. ఎస్, మనమైతే ఇప్పుడు పిరింగుపురం అంటే ఇది అయితే గుంటూరు సైడ్. ఐ థింక్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 25th అనేది మనకి క్రిస్మస్ కాబట్టి సో ఇదైతే చర్చ్ అనమాట. ఇక్కడ 25th, 26th, 27 అండ్ ఈ 3 days అయితే మంచిగా బాగా సెలబ్రేట్ చేస్తారు. ఐ మీన్ 25th వచ్చేసి ఫస్ట్ డే ఇక్కడ స్టార్టింగ్. సో ఈ ఫస్ట్ డే మాత్రం ఫుల్ క్రాకర్స్తో అసలు ఎంత బాగుంటుంది అంటే మీరు ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీరు ఈ వీడియోని స్కిప్ చేస్తే మీకైతే ఏం అర్థం కాదు. సో స్కిప్ చేయకుండా చూడండి, మీకు అన్నీ నేను డీటెయిల్గా మొత్తం చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ ఇదైతే మనకి లోపల చర్చ్. మనకి చర్చ్ 360 degrees మొత్తం అయితే లైటింగ్స్ అయితే వేసారు బయట. అండ్ ఇది వచ్చేసి సైడ్స్, అంటే మనం చర్చ్ లోపలికి వెళ్ళేటప్పుడు లైక్ తిరణాలు అంటారు కదా, సేమ్ ఇక్కడ కూడా అదే. ఇక్కడైతే మనకి తిరణాల అంటే మేము ఈ టైం వచ్చేసి 1 అయింది, ఇప్పుడైతే 1 అయింది, ఇంకొక 10 minutesలో. సో కాబట్టి ఆల్మోస్ట్ కొన్ని మాత్రమే మనకి ఓపెన్ అయి ఉన్నాయి, మిగతా మొత్తం క్లోజ్ చేశారు. బట్ మీరైతే కొంచెం ఎర్లీగా రీచ్ అయినా ఓకే, లేదా నెక్స్ట్ డే రీచ్ అయినా ఓకే. బట్ ఫస్ట్ డే వెళ్తే మాత్రం మనం క్రాకర్స్ బర్న్ చేసే మొత్తం అయితే నీట్గా చూడొచ్చు. అదే సెకండ్ డే, థర్డ్ డే వెళ్తే మాత్రం మనకి క్రాకర్స్ ఉండవు. బట్ ఆల్మోస్ట్ అన్నీ ఫస్ట్ డే లాగే ఉంటాయి, కానీ క్రాకర్స్ ఉండవు అంతే. ఇదైతే మనకి చర్చ్లోకి ఎంట్రన్స్. సో యాక్చువల్గా అయితే బయట స్లిప్పర్స్ విడిచేసి లోపలికి వెళ్ళాలి, బట్ అందరూ స్లిప్పర్స్ వేసుకొని వెళ్ళిపోతున్నారు. అండ్ అటు వెళ్ళాం కదా, అటు సైడ్ అయితే అందరు రెస్ట్ తీసుకుంటున్నారు అక్కడ స్టే చేసేవాళ్ళు. ఇప్పుడు మనం అటు నుంచి ఇటు సైడ్, అంటే ఇటు సైడ్ రైట్ సైడ్కి వచ్చేస్తే ఇంకొక ఎంట్రన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ అందరు చూసారా, అందరు స్టాండింగ్ పొజిషన్లో అందరు వెయిట్ చేస్తున్నారు. ఇక్కడే స్టార్ట్ అవబోతుంది. పైన అయితే మనకి అక్కడ స్టార్ ఉంది కదా, అండ్ కింద అయితే అందరు వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ వెయిట్ ఎందుకు చేస్తున్నారు అంటే క్రాకర్స్ అయితే బర్న్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. అండ్ అటు సైడ్ చర్చ్, ఇటు సైడ్ వచ్చేసి రోడ్. బట్ మనం చర్చ్కి రోడ్కి మిడిల్లో అయితే ఉన్నాము. సో ఇక్కడైతే మనకి క్రాకర్స్ ఎలా బర్న్ చేస్తారంటే వావ్, అస్సలు లైక్ వేరే స్టేట్స్లో వేరే కంట్రీస్లో వాళ్ళు వాళ్ళ ఫెస్టివల్స్ ఎలా అయితే చేసుకుంటారో ఇక్కడ అంతకన్నా ఇంకా బాగా అయితే చేస్తారు. ఇదైతే మనకి ఫస్ట్ డే మనం రీచ్ అయినాం, కరెక్ట్గా క్రాకర్స్ టైంకి వెళ్ళిపోయాం. అంటే 1 to 1:30 or 2 o'clock ఈ మిడిల్లోనే క్రాకర్స్ అయితే బర్న్ చేస్తారు. సో మీరైతే చూసేయండి. చెట్టు పెట్టాడు. అండ్ మనకి ఈ క్లైమేట్లో అసలు ఎంత చలి ఉందంటే నైట్ 1, 2 కాబట్టి
సో మనకి పక్కనైతే పాప్కార్న్ వెహికల్ అయితే ఉంది. అక్కడి నుంచి అయితే మనకి చక్కగా వేడి హాట్ అయితే వస్తుంది. అండ్ ఒక పక్కేమో చలిపుడుతుంది. ఒకవేళ చలిపుడితే మనకి కొంచెం దానికి దగ్గరగా ఉంటే మనకి వెదర్ అనేది కరెక్ట్గా సూట్ అవుతుంది. అండ్ ఇదైతే మనకి చర్చి లోపలికి ఎంట్రన్స్. మనం ఇందాక ఫస్ట్ చూపించాం కదా, అటైతే వాళ్ళు స్టే చేస్తున్న వాళ్ళు అయితే ఉన్నారు. ఇదైతే సెకండ్ వే. ఇంకా ఇటే కాదు, ఇంకా చాలా దారులు అయితే ఉన్నాయి మన లోపల ఎంట్రన్స్ అవ్వడానికి. లోపలైతే ఇలా అయితే ఉంటుంది. చాలా పెద్దగా ఉంది, చాలా బిగ్గర్గా ఉంటుంది. అండ్ ఇక్కడ చూసారు కదా, కింద అందరూ స్టే చేసే వాళ్ళు మొత్తం బ్లాంకెట్స్ తెచ్చుకొని అక్కడైతే స్టే చేస్తున్నారు. అండ్ ఇక్కడైతే ఫస్ట్ డే వచ్చేసి ఒక్కటి మాత్రం చాలా అంటే చాలా 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 స్పెషల్. ఆ స్పెషల్ ఏంటో నేను మీకు కొంచెం ఒక 1 minute ఆగితే నేను మీకు చూపిస్తాను ఆ స్పెషల్ ఏంటో. అండ్ ఇక్కడ చూసారా ఎంత బాగా ఎంత మంచిగా పెయింట్ చేశారో. అదంతా వాల్ పేపర్ కాదు, 3D స్టిక్కర్ కాదు, అసలు ఏం స్టిక్కరే కాదు అది, అదంతా అయితే హ్యాండ్ పెయింట్. అండ్ ఇక్కడ చూసారా, ఇక్కడ ఆ లోపల ఉన్నదైతే మేరీ మాత అంటే వాళ్ళొక ఫిమేల్. సో ఊరు మొత్తం వాళ్ళని తిప్పేసి ఇక్కడ పిరంగపురంలో అంటే ఒక పెద్ద కొండ అయితే ఉంది. ఇప్పుడు ఆ కొండ మీదకి మనం వెళ్ళాలంటే మనకి స్టెప్స్ కూడా ఉంటాయి. సో ఆ స్టెప్స్ మీద ఆ మేరీ మాతను అయితే తీసుకెళ్ళటం అయితే జరిగిద్ది. సో ఫస్ట్ డే మొత్తం తిప్పేసి ఒక టైంలో అయితే ఆమెని తీసుకెళ్తారు. అంటే అది మనకి రియల్ మనిషి అయితే కాదు. లైక్ ఇప్పుడు పెద్దవాళ్ళు మనకి పూర్వకాలంలో ఉంటారు కదా, ఇప్పుడు వాళ్ళ స్టాచ్యూస్ ఎలా అయితే ఉన్నాయో అలాగా ఇది కూడా. అండ్ అలా అయితే మన పైకి తీసుకెళ్తారు. ఇలా ఫస్ట్ డే వస్తే మాత్రం మనకి చూసే అదొక లక్ చూడాలి అన్న.
సో ఇలా ఫస్ట్ వెళ్తే మాత్రం మనం ఈజీగా రీచ్ అవ్వగలము. ఇదైతే మనకి చర్చ్ బ్యాక్ సైడ్. చెప్పాను కదా మనము లేట్ అయిపోయిందని చెప్పేసి క్రాకర్స్ మళ్ళీ అన్నీ కాల్చేపాటికి 2 అయింది చిన్నగా. సో నేను మీకు ఇంకా వీడియో షూట్ చేయాలి, బట్ నా దాంట్లో ఛార్జ్ అయిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది నైట్ అయితే అయిపోతుంది కదా. సో కాబట్టి మనకి జైంట్ వీల్ అనేసి టోరా అనేసి రైడ్స్ మొత్తం అయితే ఆఫ్ చేసేసారు, స్టాప్ చేశారు. అండ్ ఇక్కడైతే రైనీగా ఉంది కదా, రైన్ కూడా పడింది బిఫోర్ మేము వచ్చే ముందు, కాబట్టి అన్నీ అయితే ఆఫ్ చేశారు. అండ్ ఇదైతే మనము లోపలికి ఇంకొక వే అయితే ఉంది. అండ్ ఇప్పుడే నా దాంట్లో ఛార్జ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.